కొత్తగూడెం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. అనుమానాలను పటాపంచలు చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, సుజాతానగర్ను ఒక్కటిగా చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమాచారాన్ని శనివారం రాత్రి రాష్ట్ర స్థాయి అధికారులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఫోన్ ద్వారా తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుతో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల చిరకాల ఆంక్ష నెరవేరినట్లుగా మనం చూడొచ్చు. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా కొత్తగూడెం అవతరించబోతున్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం, సుజాతనగర్ 7 మండలాలు, కొత్తగూడెంలో ఉన్న 36 మున్సిపాలిటీలు, పాల్వంచలో 24 మున్సిపాలిటీలను కలుపుతూ గ్రేటర్ మున్సిపాలిటీగా చేస్తూ ఇక కేబినెట్ ఆమోదం నిన్న పొందినట్లుగా కూడా మనకి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఫోన్ ద్వారా అయితే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో మేజర్ పార్ట్ అయినటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులను, అదేవిధంగా సుజాతనగర్ మండలంలోంచి 7 పంచాయతీలను, ఇటు పాల్వంచ నుంచి 24 మున్సిపాలిటీలను కలుపుతూ ఈ యొక్క గ్రేటర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా, అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు అయితే తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీంతో ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పాల్వంచలో గత కొన్ని సంవత్సరాలుగా జరగని ఎలక్షన్స్ కి మోక్షం లభించినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే పాల్వంచలో మున్సిపాలిటీ ఏర్పాటై అనేక సంవత్సరాలు గడుస్తున్నా కూడా అక్కడ ఈ యొక్క ఎన్నికలు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అంటే మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిచినటువంటి కూనంనేని సాంబశివరావు గెలిచినప్పటి నుంచి కూడా కొత్తగూడెంని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు కొత్తగూడానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ముందు పదం నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఇటు కొత్తగూడానికి సంబంధించి కూడా కావచ్చు, ఏదైతే గత సంవత్సరం చూసుకుంటే గత కొద్ది నెలల క్రితం కొత్తగూడాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. దాంతో అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అనుకున్నటువంటి కొత్తగూడానికి ఇప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు కూడా మరొక ఊతం ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి అనేక వ్యాపార సముదాయాలు కావచ్చు, లేకపోతే కొత్త పెట్టుబడులు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు ఇటు కొత్తగూడానికి మరొక చిరకాల వాంఛ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎయిర్పోర్టు ఏదైతే ఏర్పాటు చేస్తామని గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు అన్ని కూడా చెప్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నూతనంగా కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచాక ఎయిర్పోర్ట్ కొత్తగూడానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆయన ప్రయత్నాలు చేశారు. నిన్న చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా సుమారు 38 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి గ్రాంట్ అయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇదే కనుక జరిగితే మాత్రం ఇది జిల్లా ప్రజలకు ఇది ఒక తీపి వార్తగా కూడా చెప్పొచ్చు. అయితే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఒక్కొక్క అంచెగా ఈ యొక్క కొత్తగూడాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి కూనంనేని సాంబశివరావు మరింత అభివృద్ధి చేస్తారంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కార్పొరేషన్ కు సంబంధించి ఈ 36 వార్డులు, కొత్తగూడెంలో ఈ 36 వార్డులు కావచ్చు, పాల్వంచలో 24 వార్డులు, సుజాతనగర్ లో 7 పంచాయతీలను కలిపితే కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ఇటు జిల్లా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కేబినెట్ ఆమోదం నిన్న సాయంత్రం పొందినట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కావచ్చు, లేకపోతే చట్టసభలో దీనిని ఆమోదం పొందుతున్నట్లయితే మాత్రం ఈ కార్పొరేషన్ అమల్లోకి వస్తుందంటూ కూడా మనకు తెలుస్తున్న సమాచారం. మొత్తంగా మనం చూసుకుంటే కేబినెట్ ఆమోదం పొందడంతో ఇటు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో, జిల్లా ప్రజల్లో కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.